తెలంగాణ ఢిల్లీకి చేరింది. ఎవరు ఏ పక్షమో తేల్చే అఖిలపక్ష సమావేశం ఈ ఉదయం 10 గంటలకు జరగబోతోంది. రాష్ట్రం నుంచి గుర్తింపు పొందిన 8 పార్టీలు ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించనున్నాయి. అఖిలపక్ష భేటీలో పాల్గొనే ప్రతినిధుల పేర్లను కాంగ్రెస్ మినహా ఇప్పటికే అన్ని పార్టీలు ప్రకటించాయి. ఇక ఎవరు ఏం చెబుతారు, ఆ తర్వాత కేంద్రం అనుసరించే వైఖరి ఏంటన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణపై వైఖరింటూ చెప్పాలన్న కేంద్ర హోంశాఖ ఆహ్వానం మేరకు రాష్ట్రంలోని 8 పార్టీలు సమాయత్తమయ్యాయి. పార్టీల తరఫున సమావేశానికి హాజరయ్యే నేతలంతా ఇప్పటికే హస్తినకు చేరారు. 2010 జనవరిలో కేంద్రం తెలంగాణపై రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వైఖరిని తెలుసుకుంది. ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదంటూ కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. కమిటీ నివేదిక తర్వాత 2011 జనవరిలోనే మరోసారి కేంద్రం అఖిలపక్ష భేటీని నిర్వహించింది. ఈ సమావేశంలోనూ పార్టీలు ప్రాంతాల వారీగా అభిప్రాయాలను వెల్లడించాయి. మరోవైపు తెరాస, తెలంగాణ రాజకీయ ఐకాస వివిధ సందర్భాల్లో ఉద్యమ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చాయి. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ సమస్యను కేంద్రం పరిష్కరించాలని డిమాండ్ చేశాయి. అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే తమ అభిప్రాయం వెల్లడిస్తామని చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. ఈ పరిణామాల మధ్య తెలంగాణపై ఏదో ఒకటి తేల్చుకుంటే పార్లమెంటులో ఎఫ్డీఐలపై జరిగిన ఓటింగ్ను బహిష్కరిస్తామన్న అధికార పార్టీ ఎంపీల హెచ్చరికతో కేంద్రంలో కదలిక వచ్చింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించిన హోంశాఖ ఆ మేరకు రాజకీయ పార్టీలకు లేఖలు పంపింది. తెలంగాణపై పార్టీల వైఖరి అడిగే ముందు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ వైఖరి చెప్పాలని విపక్షాలు అఖిలపక్షంలో పట్టుబట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ మాత్రం దీనిపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ సమావేశంలో అసలు కాంగ్రెస్ తన అభిప్రాయం వెల్లడిస్తుందా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరిలు అఖిలపక్షంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణ అంశంపై స్పష్టమైన వైఖరిని ప్రకటించనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అవసరం అయితే తెలంగాణపై తేల్చే వరకు ఈ సమావేశంలో నిరసన వ్యక్తం చేయాలన్న యోచనలు ఆ పార్టీ వర్గాలు ఉన్నట్లు సమాచారం. కేంద్రాన్ని నిలదీయాలన్న యోచనలో తెరాస సమావేశంలో పాల్గొంటోంది. గత అఖిలపక్ష భేటీల్ని బహిష్కరించిన భాజపా ఈసారి తన అభిప్రాయం వెల్లడించాలని నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మరో నేత ఖమ్మంపాటి హరిబాబు పార్టీ ప్రతినిధులుగా అఖిలపక్ష భేటీకి హాజరవనున్నారు. తెలంగాణకు సానుకూలమని ఇప్పటికే ప్రకటించిన సిపిఐ కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, గుండా మల్లేష్ సమావేశంలో పాల్గొంటున్నారు. తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేసే ఉద్దేశంతో సిపిఎం ఈ భేటీలో పాల్గొంటోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, మరో నేత జూలకంటి రంగారెడ్డి సమావేశంలో పాల్గొంటారు. పాలకుల యొక్క వైఫల్యం వల్ల, వాళ్ళు సమగ్రంగా ఆలోచించకపోవటం వల్ల, సమగ్రంగా అభివృద్ధి చేయకపోవటం వల్లనే ప్రాంతీయ అసమానతలు వచ్చాయి. ఈ వచ్చిన దానికి పరిష్కారం ఏంటంటే వాళ్ళే చేయాలి. పుండు పుట్టింది వాళ్ళ వల్ల, ఇది మానుకోవాల్సింది కూడా వాళ్ళ చేతిలో ఉంది. తొందరగా తేల్చి చెప్పండి అని అంటా ఉన్నా. అఖిలపక్ష సమావేశంలో వైకాపా తరఫున ఆ పార్టీ సీనియర్ రాజకీయ నేత మైసూరారెడ్డి, మహేందర్ రెడ్డిలు పాల్గొనబోతున్నారు. గతంలో సమైక్య రాష్ట్రం నినాదాన్ని ఎత్తుకున్న జగన్ పార్టీ ఈమారు ఏ తరహా వైఖరి స్పష్టం చేయనుందన్న విషయం ఆసక్తిగా మారింది. తెలంగాణ సమస్యను నాంచవద్దని ఎంఐఎం డిమాండ్ చేస్తోంది.